హాయ్ అండి. ఆదివారం అయితే వచ్చేసింది. ఆదివారం పిల్లలకి చాలా స్పెషల్ కాబట్టి మార్నింగ్ దోసలోకి చికెన్ తీసుకురమ్మని మా ఆయన్ని పంపించాను. మా ఆయనేమో ఆయనకిష్టమైన మటన్ తీసుకొచ్చాడు. మటన్ కొట్టేటప్పుడు మా ఆయన పబ్జీ ఆడుతున్నట్టున్నాడేమో ముదిరిపోయిన మటన్ తీసుకొచ్చాడండి. సరే కదా, మాట వినని మొగుడైనా ముదిరిపోయిన మటన్ అయినా మన లేడీస్ బాగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి శుభ్రంగా మటన్ అయితే కడిగేసి ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు, చెక్క, లవంగాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మాత్రమే వాటర్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5-6 విజిల్స్ పెట్టుకున్నామంటే మటన్ కరెక్ట్గా ఉడికిపోతుందండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు, చెక్క, లవంగాలు, అలాగే సోంపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా మంచిగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటు 2 స్పూన్లు పెరుగు వేసి మిక్సీ చేసామంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. మీకు ఫుల్ వీడియో అయితే లింక్ కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వేడివేడిగా దోశలతో పాటు పులుసు కూడా పూర్తిగా తినేసారండి. పిల్లల కడుపు నిండా తినడమే కదా మనకు కావాల్సింది. అంతేనండి, భలే ఉంది కర్రీ అయితే. ఇది దోశలోకి, గారెల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.